కంచెగచ్చిబౌలి భూముల వివాదంతో అలర్ట్ అయ్యింది హైదరాబాద్లోని జేఎన్టీయూ. హెచ్సియు తరహాలో భవిష్యత్తులో తనకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపుతోంది యూనివర్సిటీ యాజమాన్యం. ఇంతకు ప్రభుత్వానికి జేఎన్టీయూ చేసిన వినతి ఏమిటి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? హైదరాబాద్లోని కుకట్పల్లి పరిధిలో 1972లో ఏర్పాటైంది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటి ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం. 1972 నుంచి ప్రభుత్వం ఇచ్చిన లీజ్ స్థలంలోనే నడుస్తోంది జేఎన్టీయూ. యూనివర్సిటీకి కేటాయించిన 90 ఎకరాల భూములకు ఇప్పటి వరకు లీజ్ రూపంలో 90 కోట్ల రూపాయలను యాజమాన్యం చెల్లించింది. అయితే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తమకు లీజుకు ఇచ్చిన స్థలాన్ని యూనివర్సిటీ పేరుపై ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతోంది యాజమాన్యం. 50 సంవత్సరాల నుంచి యథావిధిగా మేము లీజ్ అమౌంట్ కడుతూ ఉన్నాము. ఇప్పటి వరకు 90 కోట్లు కట్టాము. సో మేము ప్రతిసారి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా పేరులో చేసేయండి, సో దట్ మా పేరులో ఉంటే బెటర్ అని. జస్ట్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ దేనికైతే 1700 ఉన్నాయో, సో ఈ 90 ఏకర్స్ అనేది గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. అడిగాము కూడా, ప్లీజ్ మేక్ ఇట్ ఇన్ అవర్ నేమ్ అని. సుమారు 50 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తోంది జేఎన్టీయూ. దీని పరిధిలో ప్రస్తుతం 220 కళాశాలలు ఉండగా వాటిలో 1,00,000కు పైగా సీట్లున్నాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులపై విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదని చెప్తున్నారు జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరిగి కన్వెన్షనల్ కోర్సుల డిమాండ్ బాగా తగ్గిందని అభిప్రాయపడ్డారు ఆయన. గత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500-600 కాలేజ్ ఉండేవి. తర్వాత 3 భాగాలు అయిన తర్వాత హైదరాబాద్లో కూడా 540 కాలేజీలు ఉండేది. కానీ అది డిమాండ్ కొంచెం తగ్గిపోయిన తర్వాత కాలేజీలు తగ్గినాయి. అండ్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినందుకు కొంచెం డిమాండ్ తగ్గిపోయింది. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీ జేఎన్టీయూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి స్టిల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలన్నీ గతంలో హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆధ్వర్యంలో పనిచేసేవి. అయితే 2008లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని 4 విశ్వవిద్యాలయాలుగా విభజించారు. వీటిని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్గా డివైడ్ చేశారు.